వన్స్ ఈ డెంగ్యూ మలేరియా వచ్చాక ప్లేట్లెట్స్ పడిపోతే కనుక ఒక విధంగా ఉంటుంది. ప్లేట్లెట్స్ పడిపోకపోతే అన్నీ నార్మల్గా ఉంటే ఒక విధంగా ఉంటుంది. ఒకవేళ ప్లేట్లెట్స్ ఎక్కువ పడిపోతే చనిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? మలేరియాలో చూసుకుంటేమో ప్లేట్లెట్స్ పడిపోవడం అనేది కొంత అన్కామనే. అంటే అన్లెస్ ఇట్ ఈస్ వెరీ సివియర్ ఫాల్సిపల్ మలేరియా, ఎక్కడైతే లివర్ ఫెయిల్యూర్ అయిపోయి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్తారో అక్కడ కాంప్లికేట్ అయ్యి మలేరియా వాళ్ళు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లాస్ట్ 6 monthsలో ఇప్పుడు దాకా ఒక మలేరియా కేసు కూడా డయాగ్నోస్ నా ఓపీలో అవ్వలేదు. నేను అడ్మిషన్ మోస్ట్ 99% పేషెంట్స్ ఆర్ డెంగ్యూ పేషెంట్స్ ఉంది. డెంగ్యూ పేషెంట్స్లో మనకి ఫస్ట్ 5 days ఫీవర్ ఉంటుంది. 5th to 7th day ప్లేట్లెట్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది జనరల్గా రికవర్ అయ్యే అవకాశాలు. 7th day నుంచి రికవర్ అయిపోతారు, వెళ్ళిపోతారు. ఫర్ సమ్ పీపుల్ అంటే ఫీవర్ వచ్చినా కానీ రెస్ట్ తీసుకోకుండా ఆ పని అలాగే చేసుకుంటూ పారాసెటమాల్ వేసుకుని వర్క్ చేసుకుంటూ ఉంటే ఈ పీపుల్లో 2nd, 3rd day నుంచి ప్లేట్లెట్స్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ సెక్ట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే కాంప్లికేషన్, డెంగ్యూ ఫీవర్ నార్మల్ ఫీవర్ నుంచి కాంప్లికేట్ డెంగ్యూ హిమరాజిక్ ఫీవర్గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోయి బాడీలో డిసెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అంటాం, ఎక్కడ పడితే అక్కడ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉండి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్ళి చనిపోయే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. సో ఎప్పుడు యాక్షన్ తీసుకుంటాం అంటే ప్లేట్లెట్స్ 20,000 కంటే తక్కువ ఉన్నా, ఏదైనా బ్లీడింగ్ పారామీటర్స్ పెరిగినా, బ్లీడింగ్ అవుతున్నా మనం బయట నుంచి రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ తగ్గకుండా ఆపడానికి కానీ పెరగడానికి కానీ మందులు ఏముండవు. బేసిక్గా వైరల్ ఫీవర్లో, డెంగ్యూ ఫీవర్లో డాక్టర్స్ చేయగలిగేది, ఎనీ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే సపోర్టివ్ ట్రీట్మెంట్. ఫీవర్ వస్తే పారాసెటమాల్, వామిటింగ్స్ ఎన్ని ఉంటే ఐవి ఫ్లూయిడ్స్, వామిటింగ్స్ లేకపోతే ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకుని ఫీవర్ వల్ల డీహైడ్రేషన్ అవుతుంది, ఆ డీహైడ్రేట్ అవ్వకుండా ఫ్లూయిడ్ తీసుకోవడం. 3rd రెస్ట్, 4th మానిటరింగ్. ఇది చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఫీవరే కదా, వైరల్ ఫీవరే కదా అని పనిచేస్తారు. వైరల్ ఫీవర్ కావాల్సింది యువర్ బాడీ ఈజ్ ఫైటింగ్ సమ్ వైరస్. అంటే మనం ఇంకొకరితో యుద్ధం చేస్తుంది బాడీ. యుద్ధం చేసేటప్పుడు మనం దానికి సపోర్ట్ ఇవ్వాలి, కానీ దానికి ఇబ్బంది పెట్టేటప్పుడు మనం పని చేస్తున్నాం అనుకోండి, దానికి మనం సపోర్ట్ ఇవ్వాలి. ఇట్లాంటి వాళ్ళు కాంప్లికేషన్స్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ సిమ్టమ్స్ కనబడితే మీరు టాబ్లెట్స్ నేమ్స్ కూడా చెప్పారు. సో ఎవరికి వాళ్ళు సొంత వైద్యం చేసుకోవచ్చా? వైరల్ ఫీవర్స్లో సొంత వైద్యం చేసుకోవచ్చు అంటే కొంతవరకు చేసుకోవచ్చు. పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, పారాసెటమాల్ మాత్రమే వాడాలి. ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్, ఎందుకంటే మన బాడీలో 65 to 75% వాటర్. ఫీవర్ వచ్చినప్పుడు డీహైడ్రేట్ అవుతాం, డీహైడ్రేట్ అయితే మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ వెళ్ళే అవకాశం ఉంది. సో ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ ఇంపార్టెంట్. 3rd రెస్ట్. 4th అట్లీస్ట్ 3rd day తర్వాత బ్లడ్ టెస్టులు చేయించుకోవడం అవసరం. ఫీవర్ వచ్చిన 3rd dayకి మినిమం బ్లడ్ టెస్ట్, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేసుకోవడం అవసరం. సో మీరు అడిగినట్టు సెల్ఫ్ ట్రీట్మెంట్ చేయొచ్చు అంటే పారాసెటమాల్, ఫ్లూయిడ్స్ ఇవన్నీ సెల్ఫ్ ట్రీట్మెంట్. ఇవన్నీ చేసేటప్పుడు మనకి ఓరల్గా కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ కూడా అవుతాయి డెంగ్యూలో. సో వాళ్ళు ఫ్లూయిడ్ తీసుకోలేరు, అట్లాంటి వాళ్ళు హాస్పిటల్లో వచ్చి ఇమీడియట్గా అడ్మిట్ అవ్వాలి. దట్స్ మోర్. అలాగే నాకు ఇంకో డౌట్ సార్, ఇప్పుడు మీరు అన్నారు 3 days తర్వాత బ్లడ్ టెస్ట్ రాస్తారు అని, అంటే ఫీవర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎందుకు రాయరు? 3 days తర్వాత బ్లడ్ టెస్ట్ ఎందుకంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రిపోర్ట్స్ టు కమ్ అబ్నార్మల్. ఏది ఎక్కడ తేడా వస్తుంది, ఫస్ట్ రోజే మీకు ప్లేట్లెట్స్ పడిపోవడం కానీ, WBC పడిపోవడం కానీ ఏమీ కనపడదు. ఓకే. అండ్ దట్ ఆల్సో ఇంకోటి కాంప్లికేటెడ్ కూడా, డెంగ్యూ టెస్ట్ ఫస్ట్ రోజు చేస్తే కూడా పాజిటివ్ రాదు. సో ఫస్ట్ రోజు ఫీవర్ చేసి నెగిటివ్ అనుకుని మనకి ఏం లేదని తిరిగామనుకోండి, కాంప్లికేటెడ్తో ఐసీయూలో అడ్మిట్ అవుతారు. సో వీ జనరలీ అడ్వైజ్ 3 days వైరల్ ఫీవర్ తగ్గిపోయింది అనుకోండి, ఏ టెస్ట్ చేయక్కర్లేదు. సో అందుకే జనరలీ 3rd to 4th డెఫినెట్గా బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసి డాక్టర్ని కలవడం అనేది ఇంపార్టెంట్. బాగానే ఉంటే దట్స్ మోర్ ఆఫ్ లెస్ 90% ఆఫ్ పీపుల్ విల్ గో అవుట్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. ఈ 10-15% పేషెంట్స్ ఏంటంటే అడ్మిట్ చేసి ప్లేట్లెట్స్ మానిటర్ చేసి ఒకవేళ తక్కువ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అది వార్డ్లో కొంతవరకు చేసేయచ్చు. ఒక 5% పేషెంట్స్ ఇంకా కాంప్లికేటెడ్ బ్లీడింగ్ పారామీటర్స్, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ అని కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ చనిపోయే అవకాశం ఉంది. వాళ్ళకైనా కూడా అంతా చేయగలిగేది మన సపోర్టివ్ ట్రీట్మెంట్. బాడీ హ్యాస్ టు రికవర్ ఆన్ ఇట్స్ ఓన్. టిల్ దెన్ డాక్టర్స్ విల్ సపోర్ట్ గివింగ్ సపోర్ట్. కాబట్టి చాలా మంది ఏంటంటే మనం మందులు ఇచ్చేస్తే నయం అయిపోతాం, మందులతో నయమయ్యేది ఏం లేదు. వైరల్ ఫీవర్స్లో బాడీ హ్యాస్ టు ఫైట్. ఫర్ దట్ యూ నీడ్ టు గివ్ రెస్ట్. సో రెస్ట్ తీసుకుంటే ఇవన్నీ నార్మల్. ఫస్ట్ రెస్ట్, పారాసెటమాల్, ఫ్లూయిడ్స్, టైంకి ఫుడ్ తినడం. పని ఆపేసి రెస్ట్ తీసుకుంటే వైరల్ ఫీవర్స్ తొందరగా తగ్గుతాయి. పని చేస్తే కాంప్లికేషన్స్కి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు. సో ఒకవేళ ఈ డెంగ్యూ మలేరియా అనేది పిల్లలకి ఎఫెక్ట్ అయితే కనుక, అంటే పెద్దవాళ్ళకి కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఓకే వాళ్ళు తట్టుకోగలరు. ఇప్పుడు చిన్నపిల్లలకి అంత సివియర్గా ఎఫెక్ట్ అయితే
చిన్నపిల్లలకి ఇంకా డేంజర్ అమ్మా, ఎందుకంటే మనకి బాడీ సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 70 kgs బాడీలో 65% 70% మనకి వాటర్ అనుకుంటే అరౌండ్ 40 లీటర్స్ దాకా ఉంటుంది. 2-3 లీటర్స్ పోయినా మీకు పోయేది 5% to 6%. పిల్లలు 10 kgs ఉన్న వాళ్ళలో 6 లీటర్స్ మనకి 6.57 లీటర్స్ వాటర్ ఉండే దాంట్లో 2 లీటర్స్ పోయింది అనుకోండి, ఇట్స్ ఆల్మోస్ట్ 30% ఈజ్ లూజింగ్ వాటర్. దోస్ పీపుల్ విల్ గెట్ కాంప్లికేషన్స్ అనమాట. సో పిల్లల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫీవర్ వస్తే కంపల్సరీ పీడియాట్రిషియన్ చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. డీహైడ్రేషన్ లేకుండా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు నీళ్ళు తాగాలని వాళ్ళకి తెలియదు, మనం తాగట్లేదు కదా బాగానే ఉండాలని వదిలేస్తే దే విల్ గో టు మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ మోర్ ఫాస్ట్. అంటే పెద్దవాళ్ళకంటే కూడా కాంప్లికేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని వాటర్ తీసుకోలేని పరిస్థితి ఉంది, వామిటింగ్ ఉంది, పొట్టలో నొప్పి ఉంది, డెంగ్యూలో పొట్టలో నొప్పి కూడా రావచ్చు, వామిటింగ్, ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ చేసి ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది యాంటీబయాటిక్స్ మాట్లాడట్లేదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ వైరల్ ఫీవర్, డెంగ్యూ కానీ స్వైన్ ఫ్లూ కానీ వీ డోంట్ యూజ్ యాంటీబయాటిక్స్. దర్ ఇస్ నో నీడ్ టు యూజ్ యాంటీబయాటిక్స్. యాక్చువల్గా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వేస్ట్ కూడా, ఇబ్బంది కూడా అవుతుంది. సో ఫండమెంటల్ ఏంటంటే ఫ్లూయిడ్, పారాసెటమాల్, రెస్ట్, మానిటరింగ్, 4 parts. ఈ 4 చేసుకోగలిగితే 90% ఆఫ్ పీపుల్ హాస్పిటల్ అడ్మిషన్ లేకుండా ముందుకెళ్ళే అవకాశం. అలాగే సార్, ఫీవర్స్ అటాక్ అయినప్పుడు చాలామంది చాలా వెయిట్ లాస్ అయిపోతారు. పాపం వెయిట్ లాస్ అవ్వడానికి నెలల తరబడి, సంవత్సరాల తరబడి కష్టపడినా వెయిట్ లాస్ అవ్వరు. బట్ ఈ ఫీవర్ టైంలో కొంతమంది అయితే 5 kgs 7 kgs అంత వెయిట్ లాస్ అవుతారు. దీనికి ఏమైనా రీజన్ ఉందా? బేసిక్గా ఫస్ట్ డీహైడ్రేషన్, తినలేకపోవడం, అపెటైట్ లేకపోవడం, బాడీ ఫైట్ చేసినప్పుడు కెటబాలిజంకి వెళ్తుంది, అంటే బాడీ బ్రేక్ అవుతూ ఉంటుంది, దానివల్ల వెయిట్ లాస్ ఉంటుంది. బట్ నెక్స్ట్ 15 days 1 monthలో ఆ వెయిట్ వచ్చేస్తాను. అది ఎక్కడ మళ్ళీ వెయిట్ లాస్ కింద చెప్పలేము దాన్ని, దే విల్ గెట్ ఇట్ బ్యాక్. వన్స్ ఫీవర్ తగ్గిపోయి బెటర్ అయినాక వెయిట్ వచ్చేస్తుంది. సో డ్యూరింగ్ దట్ టైం లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషలీ డీహైడ్రేషన్, వీళ్ళు ఉన్న లూజ్ మోషన్స్, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువ లూజ్ అవుతారు. దట్ ఈస్ నాట్ ద వెయిట్. అంటే మనకి అమ్మయ్య ఒక 10 kgs తగ్గిన జ్వరం వచ్చిందని ఆనందపడతాను, ఆ 10 kgs వచ్చేస్తుంది. ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్.